హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన వంటలు మన ముచ్చట్లు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరు బాగున్నారని ఆశిస్తూ బెండకాయతో ఇప్పటి వరకు బెండకాయ ఫ్రై, బెండకాయ వేపుడు, బెండకాయ కర్రీ, బెండకాయ పులుసు ఇలా ట్రై చేసి ఉంటారు. కానీ బెండకాయలతో అలాగే గోరుచిక్కుడుతో క్రిస్పీగా కరకరలాడే మంచి ఒరుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇప్పటి వరకు మీరు మజ్జిగ మిరపకాయలు అంటే చల్ల మిరపకాయలని ట్రై చేసి ఉంటారు. కానీ బెండకాయలతో అలాగే గోరుచిక్కుడుతో కూడా చల్ల మిరపకాయలాగే బెండకాయ మజ్జిగ ఒరుగులు అలాగే గోరుచిక్కుడు మజ్జిగ ఒరుగుల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్, ఎంతో క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. ముందుగా బెండకాయ ఒరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా లేతగా ఉన్న బెండకాయల్ని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక క్లాత్తో తుడుచుకొని నీట్గా డ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ఒరుగుల కోసం మేమైతే 1/2 kg బెండకాయల్ని తీసుకుంటున్నాము. వాటి ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. బాగా సన్నగా కట్ చేసుకోకూడదు, ఎందుకంటే అవి కర్డ్లో నాని మళ్ళీ ఎండిన తర్వాత ఇంకా సన్నగా అయిపోతాయి. కాబట్టి మీడియం సైజులో ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఒరుగుల్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సంవత్సరం మొత్తం నిలువ ఉంటాయి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బెండకాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయలు, జీలకర్ర ధనియాల పౌడర్ 1 స్పూను, అలాగే సాల్ట్ రుచికి సరిపడా, ఒక 4-5 పచ్చిమిర్చి పేస్ట్, ఇవన్నీ ముఖ్యంగా కావాలి. అలాగే కమ్మటి హోమ్మేడ్ పెరుగు తీసుకోండి. ప్యాకెట్ పెరుగు కంటే హోమ్మేడ్ పెరుగు తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్ అలాగే అరోమా కూడా సూపర్గా ఉంటుంది. బెండకాయలు తీసుకునేటప్పుడు అన్ని మీడియం సైజులో తీసుకున్నట్టయితే అన్నీ కూడా ఒకే షేప్లో ఒకే సైజులో ఉంటాయి. దీనికోసం మజ్జిగ ప్రిపేర్ చేసుకుందాము. ఒక బౌల్లో కర్డ్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న కర్డ్లోకి మన రుచికి సరిపడా సాల్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది. అలాగే ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో జీలకర్ర ధనియాల పౌడర్ ఉంది కదా, ఆ జీలకర్ర ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కావాల్సినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మజ్జిగని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకి ఆ మజ్జిగ బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా మజ్జిగ ఈ బెండకాయ ముక్కలకి ఎంత బాగా పట్టేసుకుందో. ఇలా అంత బాగా మిక్స్ అయ్యే వరకు మాత్రమే కర్డ్ని యాడ్ చేసుకోవాలి, బాగా ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎంతో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే గోరుచిక్కుడు ఒరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం కూడా మనం 1/2 kg గోరుచిక్కుడు అయితే తీసుకుంటున్నాము. కొంచెం మరీ లేతగా కాకుండా అలానే బాగా ముదురుగా కాకుండా మీడియంగా ఉండే గోరుచిక్కుడిని తీసుకోండి. ఇక్కడ నేనైతే 1/2 kg గోరుచిక్కుడిని తీసుకుంటున్నాను. తీసుకొని ఎడ్జెస్ని కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి. మనం పచ్చిమిర్చికి ఎలాగైతే ఘాట్లు పెట్టుకుంటామో దీనికి కూడా అలాగే ఘాట్లు పెట్టుకోవాలి. మజ్జిగ మిరపకాయల్ని చేసుకునేటప్పుడు ఎలాగైతే మిరపకాయలకి ఘాట్లు పెట్టుకుంటామో దీనికి కూడా అలాగే ఘాట్లు పెట్టుకొని అన్నీ కూడా ఒక ప్లేట్లో తీసుకోవాలి. గోరుచిక్కుడికి ఘాట్లు పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే తగిలే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలాగా గోరుచిక్కుడిని అయితే ఘాట్లు పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మజ్జిగ లోపల వరకు వెళ్ళి మంచి రుచిగా ఉంటుంది, పుల్ల పుల్లగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఘాట్లు పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకున్న గోరుచిక్కుడు ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. గోరుచిక్కుడిని బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగను కూడా ఈ గోరుచిక్కుడులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. గోరుచిక్కుళ్ళకి అన్నిటి కూడా బాగా పట్టేలాగా
ఈ మజ్జిగనైతే బాగా పట్టించేలాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా పట్టిందో. ఇప్పుడు దీనికి కూడా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కల్ని అలాగే గోరుచిక్కుడిని కూడా 2 days వరకు మజ్జిగలోనే నాననివ్వాలి. ఆ తర్వాత ఒక వెడల్పు ప్లేట్లో చూపించిన విధంగా స్ప్రెడ్ చేసుకొని వాటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. బెండకాయలతో అలాగే గోరుచిక్కుడితో ఒరుగులు ప్రిపేర్ చేసుకోవచ్చని మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిస్తే కమెంట్లో తప్పకుండా చెప్పండి. ప్లేట్లో స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వీటిని 2-3 days వరకు బాగా ఎండలో ఎండనివ్వాలి. బాగా ఎండిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ బాక్సెస్లో స్టోర్ చేసుకుని సంవత్సరం వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇక్కడ చూడండి 2-3 days ఎండలో బాగా ఎండిన తర్వాత ఎలా అయ్యాయో, ఎంత సన్నగా అయిపోతాయి చూడండి. కానీ సూపర్గా క్రిస్పీగా ఉంటాయండి, భలే రుచిగా ఉంటాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ ఒరుగులు అయితే. ఇవే కాదండి, మన ఛానల్లో దొండకాయ ఒరుగులు అలాగే కాకరకాయ ఒరుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో డీటెయిల్ వీడియో ఉంది. ఒకసారి ఆ వీడియోస్ని కూడా తప్పకుండా చూడండి. బెండకాయలు హెల్త్కి చాలా మంచిది కదా. ఇందులో విటమిన్ సి, విటమిన్ కే అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్ని హెల్తీగా ఉండడానికి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లడ్ షుగర్ని కూడా లెవెల్లో ఉంచుతుంది. అంతేకాదండి, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఒక ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని వీటిని యాడ్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉండే చిక్కుడు ఒరుగులు అలాగే బెండకాయ ఒరుగులు రెడీ. వీటిని పప్పుచారు అన్నంలోకి సైడ్ డిష్ లాగా నంచుకొని తింటే సూపర్గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. బెండకాయలాగే గోరుచిక్కుడులో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. ఇవి కూడా బ్లడ్ షుగర్ని రెగ్యులేట్ చేస్తాయి, హార్ట్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే ఇందులో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది హెల్తీ ప్రెగ్నెన్సీ సపోర్ట్ చేస్తుంది. కాదండి, గోరుచిక్కుడులో కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. బెండకాయలతో అలాగే గోరుచిక్కుడుతో ఎప్పుడు రెగ్యులర్గా ఉండే కర్రీస్నే కాకుండా ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి, బాగుంటాయి. అమ్మమ్మల నాన్నమ్మల నాటి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.